అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం బంధం అనే కథను విందామా? రచించిన వారు చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళ్తే, తెల్లవారుజామున 5 గంటలకు అలారం మోత విని హడావిడిగా లేచింది పార్వతమ్మ. పక్కన పడుకున్న మనవడు కదలడంతో వాణ్ణి మెల్లగా జోకొట్టి పక్క బట్టలు తడిసి ఉండడం చూసి అవి మార్చి తడిసిన బట్టలు పట్టుకుని మెల్లగా యువతలకొచ్చింది. గబగబా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం కానిచ్చి దేవుని దగ్గర దీపం పెట్టేసరికి పాల ప్యాకెట్లు వచ్చాయి. పాలు స్టవ్ మీద పెట్టేసి పక్క స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టింది. ఇంతలో మనవడి ఏడుపు విని అటుకెళ్ళేసరికి వాడు పాక్కుంటూ మంచం చివరికొచ్చేసి ఉన్నాడు. క్షణకాలం గుండె దడదడలాడింది ఆమెకు. ఒక్క అడుగులో వెళ్ళి వాణ్ణి అందుకుంది. వాడు పక్కంతా పాడు చేసేశాడు. వాణ్ణి అలాగే బాత్రూంలోకి తీసుకెళ్ళి శుభ్రం చేసి తీసుకొచ్చేసరికి పొయ్యి మీద పాలు పొంగిపోయి స్టవ్ ఆరిపోయి ఇల్లంతా గ్యాస్ వాసన వచ్చేస్తోంది. గబుక్కున వెళ్ళి స్టవ్ ఆర్పి మనవణ్ణి చంకనేసుకుని వాడికి పాలు కలపబోయింది. వాడు చేతి మీద ఒక్కటి కొట్టేసరికి చేతిలో పాల గ్లాసు కింద పడి పాలన్నీ ఒలికిపోయాయి. వాణ్ణి ఎత్తుకుని పాలు కలపడం కుదిరే పని కాదని వాణ్ణి హాల్లో కూర్చోబెట్టి ఆటబొమ్మలు వాడి ముందు పెట్టి వంటగదిలోకి వెళ్ళింది. పాలు కలిపి చల్లారబెట్టి సీసాలో పోస్తుండగా కెవ్వుమన్నాడు పిల్లాడు. పార్వతమ్మ వెళ్ళి చూసేసరికి అప్పుడే గది తలుపులు తెరుచుకుని పరుగులాంటి నడకతో వచ్చి కొడుకును ఎత్తుకుంది భారతి. ఆటబొమ్మ నోట్లో పెట్టుకోబోతుండగా గట్టిగా తగలడంతో పెదవి చిట్లి రక్తం కారింది. ఏంటమ్మా పిల్లాడినిలా వదిలేశావు? చూడు ఎలా దెబ్బ తగిలించుకున్నాడు. ఊరుకోనన్నా, ఊరుకోరా, కొడుకును సముదాయించ చూస్తోంది భారతి. ఇప్పుడేనమ్మా వీడినిక్కడ వదిలి పాలు కలిపి తెద్దామని వంటగదిలోకి వెళ్ళాను. అబ్బబ్బా ఏంటి గోల? ప్రశాంతంగా పడుకోవడానికి కూడా వీలు పడ్డం లేదీ కొంపలో. రాత్రి పొద్దుపోయి వచ్చాను కదా, ఓ అరగంట పాటు ఎక్కువసేపు పడుకుని లేద్దామంటే చేపల మార్కెట్లో రణగణ ధ్వని చేస్తున్నారు. ఏయ్ భారతి, ఏంటే బాబుగాడి నోట్లో నుంచి రక్తం వస్తోంది? చాచా, ఇంట్లో 2 ఆడవాళ్ళున్నారు, ఒక చంటి బిడ్డను చూసుకోలేకపోతున్నారు. నీకసలు బుద్ధుందా భారతి? వాడు చూడు ఎలా ఏడుస్తున్నాడు. పిల్లాడిని సముదాయించడం కూడా చేతకాదు, విధవ పెంపకం. అలా పెరుగుచ్చావు. భార్యని చివాట్లేస్తూనే టవల్ పట్టుకుని బాత్రూంలోకి నడిచాడు భాస్కర్. చూడమ్మా, నీ మూలంగా నీ అల్లుడితో నేను చివాట్లు తినాల్సి వచ్చింది. ఇదిగో ముందు వీడి ఏడుపు ఆపి పాలు పట్టు. నేను త్వరగా రెడీ కావాలి. రోజు కంటే అరగంట ముందే బ్యాంకుకి వెళ్ళిపోవాలి. టిఫిన్ రెడీ అయ్యిందా లేదా? ఓ గంట ముందు లేస్తే పనులు త్వరగా అవుతాయి. ఆయన నేను బయటకెళ్ళిపోయాక నీకంతా ఖాళీయే కదమ్మా. అప్పుడు నువ్వు కావాల్సినంత రెస్ట్ తీసుకుంటున్నావు. సర్లే, నీతో మాట్లాడుతూ ఉంటే కుదరదు కానీ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో. కొడుకుని తల్లికి అప్పగించి అక్కడి నుంచి కదిలింది భారతి. మొహం చిన్నబుచ్చుకుంది పార్వతమ్మ. రోజూ వింటున్న మాటలే అయినా మనస్సు చివుక్కుమంటూనే ఉంటుంది ఆమెకు. టిఫిన్ కాఫీ ఇచ్చి అల్లుణ్ణి కూతుర్ని బయటికి పంపేసరికి ఎంతో అలసటగా అనిపించింది పార్వతమ్మకు. మనవడికి స్నానం కానిచ్చి వాణ్ణి నిద్రపుచ్చి మళ్ళీ వంటగదిలోకి జొరపడింది. సరిగ్గా 11 గంటలకి ఆఫీస్ నుండి భాస్కర్కి భారతిలకు భోజనం తీసుకెళ్లడానికి మనిషి వస్తాడు. ఏ చిన్న అలికిడి అయినా మనవడు లేచిపోతాడని రైస్ కుక్కర్లో అన్నం వండడం మొదలుపెట్టిందామె. క్యారియర్ సర్ది అప్పగించి తలుపులు మూసి కాసేపు నడుం వాలుద్దామని పడుకునేసరికి సైరన్ల అరుపు. పిల్లాడు లేచాడు. ఎంతసేపు ఒళ్ళో పెట్టుకుని ఆడించినా వాడి ఏడుపు మానకపోయేసరికి లేచి నిలబడి భుజాన్నే ఎత్తుకుని జోకొడుతూ అటూ ఇటూ తిరగసాగింది పార్వతమ్మ. ఎత్తు బాగా మరిగిన పిల్లాడు ఠక్కున నోరు మూసుకుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. వాణ్ణి పడుకోబెట్టి పొద్దుట తడిపి పెట్టిన పిల్లాడి పక్క బట్టలన్నీ ఉతికి డెట్టాల్లో వేసి ఆరేసింది. అల్లుడు కూతురు విడిచిన బట్టలు బాత్రూంలో నుంచి తెచ్చి ఉతికింది. 1:30 దాటుతుండగా భోజనానికి కూర్చుని అన్నం కలిపి 2 ముద్దలు నోట్లో పెట్టిందో లేదో పిల్లాడు లేచాడు.
చెయ్యి కడుక్కుని వాడికి అన్నం కలిపి గోరుముద్దలు తినిపించసాగింది. ఓ గంట వాడితో తిప్పలు పడితే కొద్దిగా అన్నం తిన్నాడు. వాడికి మంచినీళ్లు పట్టించి మూతి తుడిచి కిందకు దించి వదిలేసిన అన్నం పళ్ళె ముందు కూర్చుంది పార్వతమ్మ. వాడు తిననిస్తేగా పాక్కుంటూ వచ్చి అమ్మమ్మ కాళ్లకు చుట్టుకుపోతున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగడంతో వాణ్ణి చంకన వేసుకుని ఎంగిలి చెయ్యి కడుక్కొని వెళ్ళి తలుపు తెరిచేసరికి పక్కింటి సరస్వతమ్మ నిలబడింది. రా సరస్వతమ్మ, లోపలికి రా. ఏం చేస్తున్నావు పార్వతమ్మ? నువ్వు నిద్రపోతుంటే వచ్చి చెడగొట్టలేదు కదా? ఏంటి నీ మనవడి ఇంకా చంకలోనే ఉన్నాడు? పడుకోలేదేంటి ఈరోజు? అదేంటి డైనింగ్ టేబుల్ మీద అన్నం పళ్ళెం ఉంది? అంటే నీ భోజనం ఇంకా అవలేదా? లేదు సరస్వతమ్మ, వీడు మెలకువగా ఉంటే ఏ పని చెయ్యనివ్వడు. ఎందుకో గాని ఈరోజు వీడు ఆదమరచి నిద్రపోవడం లేదు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 3 గంటలు కావస్తోంది. నా భోజనం అయ్యి కాసేపు కొనుకు తీసి టీ కూడా తాగి వచ్చాను. ఏంటిది పార్వతమ్మ, ఈ వయసులో టైం ప్రకారం తినకపోతే ఎలా? నీ ఆరోగ్యం పాడవదు? వాణ్ణి ఇలా ఇచ్చి నువ్వు భోజనం చెయ్యి. పిల్లవాణ్ణి చేతుల్లోకి తీసుకుంది సరస్వతమ్మ. పార్వతమ్మ భోజనం కానిచ్చి వచ్చి కూర్చుంది. ఏంటి పార్వతమ్మ కబుర్లు? మనిషివి నీరసంగా కనిపిస్తున్నావు. ఒంట్లో నలతగా ఉందా? ఆప్యాయంగా అడిగింది సరస్వతమ్మ. అబ్బే అదేం లేదు. నాకేంటి, నేను గుండ్రాయిలా ఉన్నాను. ఏదో కాస్త ఈ మధ్య ఒళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది అంతే. అయితే డాక్టర్కి చూపించుకోలేదా? ఒళ్ళు తిరుగుతోందని నీ కూతురికి చెప్పావా? ఈ మాత్రం దానికి ఏం చెప్పను సరస్వతమ్మ. వాళ్ళసలే బయట పనులు సమస్యలతో సతమతమైపోతున్నారు. సర్ది చెప్పింది పార్వతమ్మ. ఇది మరీ బాగుంది. 1,00,000 పనులు సమస్యలు ఉండవచ్చు. అవి అక్కడే వదిలేయాలి కానీ ఇంటి గురించి, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎలా? ఏవైనా పార్వతమ్మ, ఈ వయసులో వచ్చే ఎలాంటి అనారోగ్యాన్నైనా సరే తేలిగ్గా వదిలేయకూడదు. వెంటనే అమ్మాయికి చెప్పి డాక్టర్కి చూపించమను. ఇంతకీ నేనొచ్చిన పనేమిటంటే, సాయంత్రం అమ్మవారి గుళ్ళో తిరుప్పావై చదవడం మొదలు పెడుతున్నారట. ఈ సంక్రాంతి పండగ మాసమంతా కనకదుర్గ అమ్మవారి గుడిలో తిరుప్పావై చదువుతారు. నేను వెళ్తాను. నువ్వు వస్తావని అడుగుదామని వచ్చాను. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి 8 వరకు చదువుతారట. నువ్వు వినలేదు కానీ ఆ ఆలయ పూజారి రంగస్వామి గారు తిరుప్పావై కానీ, భగవద్గీత కానీ, యోగ ప్రసంగాలు కానీ చదివి అర్థం చెబుతుంటే వినేవాళ్ల చెవుల్లో అమృతం చిలికినట్టు ఉంటుందనుకో. భారతి 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తుంది కనుక నువ్వు నాతో రావచ్చు. నువ్వు రెడీగా ఉండు. నేను బయలుదేరేటప్పుడు పిలుస్తాను. అలాగే సరస్వతమ్మ, నేను పెందలాడే వంట పని ముగించి రెడీగా ఉంటాను. అమ్మాయి రాగానే పిల్లాన్ని దానికి అప్పగించి నీతో వస్తాను. అమ్మాయి భారతి తిరుప్పావై వినడానికి సరస్వతమ్మ అమ్మవారి గుడికి వెళ్తుందిట. తనతో నేను వెళ్ళొస్తానే. వంట చేసేశాను. నేను వచ్చేదాకా నువ్వు కాస్త పిల్లాడిని చూసుకుంటే సరిపోతుంది. తల్లిని విసుగ్గా చూసింది భారతి. ఏంటమ్మా ఇది? ఉదయం వెళ్ళి బ్యాంకులో గొడ్డు చాకిరీ చేసి ఇంటికొచ్చి కాసేపు రిలాక్స్ అవుదామంటే చంటాన్ని నా మీదకి వదిలి నువ్వు గుళ్ళు గోపురాలు తిరిగొస్తానంటావేంటి? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ తిరుప్పావై వినకపోతే వచ్చే నష్టం ఏంటంట? మీ అల్లుడు నేను సరదాగా ఓ సినిమాకైనా వెళ్ళగలుగుతున్నామా? వయసులో ఉన్న వాళ్ళం మేమే ఇంటి పట్టున ఉంటుంటే నువ్వేంటమ్మా బయట తిరిగొస్తానంటావు? పిల్లాడి చూసుకోవడం నా వల్ల కాదు. అంతగా అయితే వీణ్ణి నీతో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్లు తిరిగిరా. నిష్కర్షగా చెప్పిన కూతురి మాటలకు పార్వతమ్మ మనసు చివుక్కుమంది. మనసు చంపుకొని సరస్వతమ్మతో రానని చెప్పేసింది. ఆ రోజు రాత్రంతా పిల్లాడికి మోషన్స్ పట్టుకున్నాయి. వాడితో పార్వతమ్మకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తెల్లారేసరికి మనిషి బాగా నీరసపడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. వీధి చివరనున్న డాక్టర్ని పిలుచుకొచ్చాడు భాస్కర్. పార్వతమ్మకు బీపీ చెక్ చేసిన డాక్టర్ భారతిని గట్టిగా చివాట్లేశాడు. ఏంటమ్మా ఇది? ఇంత బీపీ ఉన్న మనిషి ఇలా తిరుగుతుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు బీపీకి ఎలాంటి మందులు వాడలేదంటున్నారు. ఎందుకని? ఈ వయసులో రెగ్యులర్గా చెకప్ చేస్తూ మందులు వాడాలని తెలీదా?
ఎప్పుడు మా అమ్మకు ఎలాంటి అనారోగ్యం లేదు డాక్టర్. రాత్రంతా మా అబ్బాయికి మోషన్స్ అవుతుండడం వల్ల నిద్ర లేక ఇలా నసుగుతూ చెప్పింది భారతి. ఏమ్మా, పగలంతా ఎంత పని చేయించుకున్నా రాత్రిళ్ళు ముసలాళ్ళను వాడుకోకూడదమ్మా. వాళ్ళకి కంటి నిండా నిద్ర ఉండాలి. ఈవిడ చాలా వీక్గా ఉన్నారు. బలానికి మందులు రాసిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీకి నేను రాసి ఇచ్చిన మాత్రలు జాగ్రత్తగా రెగ్యులర్గా వాడాలి. ఈవిడ్ని మంచం దిగకుండా కొంతకాలం జాగ్రత్తగా చూసుకోండి. పార్వతమ్మకి ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. తల్లి మంచాన పడడంతో భారతికి అంతా అయోమయంగా అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు ఎలాగండి? వంట పని, పిల్లాన్ని చూసుకోవడం నా వల్ల కాదు. అయితే నన్నేం చేయమంటావు? నీ తిప్పలేవు, నువ్వు పడు. నువ్వు నాకు వండి పెట్టినట్టే గాని నేను బయట తినొస్తాలే. భాస్కర్ బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంట్లో ఉండి ఇంట్లో పని, పిల్లాన్ని చూసుకునేసరికి భారతికి తల ప్రాణం తోకకొచ్చినట్టయింది. ఆ రాత్రి భర్తతో ఆలోచించింది. ఏమండి, ఇంట్లో పని, పిల్లాన్ని చూసుకునేటట్టు ఎవరైనా పని పిల్లని పెట్టుకుందామండి. ఇంకా మా అమ్మ వంట పని, ఇంటి పని చేస్తూ మన బాబుని చూసుకోలేదనిపిస్తోంది. ఏమంటారు? నేనేమంటాను? అయినా అనడానికి ఏముంది? రోజంతా ఇంటి దగ్గరుండే పని మనిషిని పెట్టుకోవాలంటే కనీసం నెలకి 1000 రూపాయలు జీతం ఇవ్వాలి. ఓ పక్కన మీ అమ్మను ఇంట్లో ఉంచుకుని పోషిస్తున్నాం. 2 మనుషుల్ని పోషించడం అంటే మాటలు అనుకుంటున్నావా? 2 ఉద్యోగాలు చేసుకుంటున్నాం కనుక ఈ ఫ్లాట్ కొనుక్కోగలిగాం. దాని గురించి మన శాలరీలో ఎంతో కట్ అయిపోతోంది. ఇది తీరిపోగానే కారు కొనుక్కుందామనుకుంటే ఇప్పుడు నెలకు 1000 రూపాయలు అదనంగా ఖర్చు చూపిస్తున్నావు. సరే, ఏం చేస్తాం? కర్మ తప్పుతుందా? 3వ నాటికల్లా ఇంట్లో ఉండి పిల్లాన్ని చూసుకోవడానికి పనిపిల్లను పెట్టింది భారతి. ఆ పిల్ల వచ్చాక పార్వతమ్మకు మరీ చికాకు ఎక్కువైపోయింది. పిల్లాన్ని ఆడించడం పోయి వాడి బొమ్మలతో తను ఆడుకుంటూ వాణ్ణి పట్టించుకోకుండా వదిలేయడం, వాణ్ణి చూస్తూ ఉండమని అప్పగించి కాసేపు పార్వతమ్మ నడుం వాలిస్తే చెయ్యి వాటం గల ఆ పిల్ల అన్నీ కాజేయడం, దొంగతిళ్ళు తినడం మొదలుపెట్టింది. దానికి వండి వార్చుతున్నదే కాక పోలీసు కుక్కలాగా ఆ పిల్లని కాపలా కాయాలంటే పార్వతమ్మకు తలనొప్పిగా ఉంది. అందుకే ఇలాంటి వాళ్ళు ఉంటారనే నేను ఇంట్లో ఉండే పనివాళ్లను పెట్టడానికి ఇష్టపడను. నువ్వేమో కూర్చొని ఆ పిల్లని చూసుకోవడానికి బాధపడిపోతున్నావు. మరి ఆ పిల్లని ఉంచి దాన్ని కనిపెట్టుకుంటావో, నీ మనవణ్ణి నువ్వే చూసుకుంటావో నీ ఇష్టం, ఖచ్చితంగా చెప్పింది భారతి. పార్వతమ్మకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉంది. మనిషి బాగా డీలా పడిపోయింది. ఏ పని చేయడానికి ఒంట్లో శక్తి, మనసులో ఉత్సాహం ఉండడం లేదు. అలాగని విశ్రాంతిగా ఉండడానికి మార్గం కనిపించడం లేదు. ఆ రోజు తనను పలకరించడానికి వచ్చిన సరస్వతమ్మతో ఆ విషయమే చెప్పింది పార్వతమ్మ. ఇదిగో పార్వతమ్మ, నేనో విషయం చెబుతాను గాని కోపగించుకోవు కదా. అదేంటి సరస్వతమ్మ, నువ్వు నాకు ఆప్తురాలివి, నా శ్రేయోభిలాషివి. నువ్వు నా మంచికే కోరుకుంటావు కదా. నీ మీద నేను కోపగించుకుంటానా? నీ ఈ పరిస్థితికి కారణం 100కి 100 పాళ్ళు నువ్వే. ఏంటలా చూస్తావు? నీ వయసు సైతం మర్చిపోయి ఎవరు నిన్నిక్కడ గాడిద చాకరీ చేయమన్నారు? పిల్లల్ని కంటాం, వాళ్ళని పెంచి పెద్ద చేసి ఓ దారికి తెస్తాం. ఎన్నెన్ని కష్టాలకు ఓర్చుకునైనా కానీ ఆ బాధ్యత మనది కనుక అది నెరవేర్చాలి. అంతేగాని మనవరాళ్ళ, మనం మునిమనవల బాధ్యతలు కూడా మన నెత్తిన ఎందుకు వేసుకోవాలి? ఇంకా మనకంటూ ఓ జీవితం లేదా? ఇష్టాలు, కోరికలు ఉండవా? పుట్టింది మొదలు కాటికి పోయే వరకు ఆడదానికి ఎవరో ఒకరి బాధ్యత మోస్తూ బ్రతకాల్సి వస్తుంది. ఆమె మాటల్ని మధ్యలో అడ్డుకుంది పార్వతమ్మ. సరస్వతమ్మ, నీకంటే ఉన్నది 3 మగపిల్లలే. వాళ్ళు 3 నిన్ను బాధ్యతగా చూసుకుంటున్నారు. నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టమైనంత కాలం ఉండి వస్తుంటావు. కానీ నా పరిస్థితి అలా కాదు. ఉన్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. తండ్రుల బాధ్యత కూతురికి ఎందుకు ఉంటుంది? కూతురికి బాధ్యత లేదంటున్నావా? ఎందుకని? పార్వతమ్మ, అలాంటి అపోహ మనసులో నుంచి తొలగించు. ఆడపిల్ల ఏంటి, మగపిల్లాడేంటి? 2 కన్నవాళ్లను చూడాల్సిందే. ఈ కాలంలో ఆడ మగ అన్న తేడా లేకుండా పెంచడం లేదు. ఏం, నీ కూతురికి ఏం తక్కువ చేశావు నువ్వు?
పిల్ల చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకుంటే తల్లి తండ్రి నువ్వే అయ్యి బాధ్యతగా పెంచుకురాలేదా? మంచి చదువు చెప్పించి బ్యాంకు ఆఫీసర్ని చేయలేదు? నిజమే, కన్నబిడ్డ కనుక నా కూతురికి నా మీద ప్రేమ ఉంటుంది. కానీ పరాయి అమ్మ కన్నబిడ్డ అల్లుడికి నా మీద అక్కర ఎందుకు ఉంటుంది? అతను మంచివాడి కాబట్టి నేను వాళ్ళ దగ్గర ఉండగలుగుతున్నాను. కూతుర్ని అల్లుడిని సమర్థించుకొచ్చింది పార్వతమ్మ. నువ్వు చెప్పింది వాస్తవమే. కూతురు అల్లుడు, కొడుకు కోడలు వాళ్ళ మంచితనం మూలంగానే మనం వాళ్ళ దగ్గర ఉండగలుగుతున్నాం. అంతేకాదు పార్వతమ్మ, మనది అని చెప్పుకునే మనకంటూ ఏదైనా స్థిరాస్తి మన పేరున ఉంచుకోవాలి. దానికోసమైనా చచ్చినట్లు వాళ్ళు మనల్ని అభిమానంగా చూసుకుంటారు. అంటే అందరి పిల్లలు ఈ కోవకు చెందుతారని అనను. నీ విషయమే తీసుకో. నువ్వు ఉన్నదంతా ఖర్చు పెట్టి నీ కూతుర్ని ఇంతదాన్ని చేశావు. మిగిలి ఉన్న ఇంటిని కూడా ఎప్పుడో భారతి పేరున రాసేశావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇలా అంటున్నందుకు నా మీద కోపగించుకోకేం. నీ కూతురి ఇంట్లో నీ స్థానం ఏమిటి? పని మనిషి, వంట మనిషి, ఆయా, ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతున్నావు. ఒంట్లో బాగుండకపోయినా 4 రోజులు విశ్రాంతిగా ఉండడానికి సైతం వీలు పడ్డం లేదు. ఇదంతా నీకు అవసరమంటావా? కృష్ణారామ అనుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ప్రశాంతంగా ఉండాల్సిన ఈ వయస్సులో ఈ జంజాటాలు నీకు తప్పడం లేదు. ఇదంతా స్వయంకృతమే పార్వతమ్మ. ఉన్నమాట నీ మొహాన అన్నందుకు నన్ను అపార్థం చేసుకోకేం. ఇంక నేను వెళ్తాను, గుడికి వెళ్ళాలి. నీ ఆరోగ్యం జాగ్రత్త పార్వతమ్మ. సరస్వతమ్మ వెళ్ళిపోయినా పార్వతమ్మ అలాగే కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయింది. ఆ రోజు నుండి వారం తిరిగేసరికల్లా పార్వతమ్మ ఇంట్లో కనిపించలేదు. ఆమె రాసిన లెటర్ మాత్రం ఉంది. చిరంజీవి భారతికి, నేను వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి వెళ్ళిపోతున్నాను. నన్ను తిరిగి ఇంటికి రప్పించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు. మానసికంగా శారీరకంగా ఎంతో అలసిపోయి ఉన్నాను నేను. ఇప్పుడు నాకు ఎలాంటి బంధాలు అనుబంధాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇంటికి రాను. నాలాంటి వాళ్లను అక్కున చేర్చుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాలు ఉన్నాయి. నా శేష జీవితం ప్రశాంతంగా అక్కడ గడిపేస్తాను. ఇంతకాలం నన్ను పోషించినందుకు నీకు భాస్కర్కి నా ధన్యవాదాలు. ఇట్లు పార్వతమ్మ. చెన్ను సుశీలారామం గారు రచించిన బంధం అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరి దాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాలలో గెలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.